అమ్మో! అత్తయ్య వస్తుంది. దాచిపెట్టాలి ఎక్కడన్నా. అయినా నేనెందుకు దాచిపెట్టాలి? ఎందుకు దాచిపెట్టాలి? అత్తయ్యకి 5,000 చీర కొన్నా అని చెప్పకు. 500 చీర కొన్నా అని చెప్పు. చీప్ చీర కొన్నా అని చెప్పు. సరేనా? ఎటు పోయొచ్చిండ్రే? షాపింగ్‌కి వెళ్ళినాం అత్తయ్య. మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకున్నాం కానీ మీరు లేరు. ఏం షాపింగ్ చేసిండ్రే? మా ఫ్రెండ్ వాళ్ళ శారీ షాప్‌కి వెళ్ళినాం. ఏం కొన్నవే? 500 పెట్టి చీర కొన్న అత్తయ్య. చీప్ చీర అస్సలు బాగాలేదు. అస్సలే బాగాలేదు అత్తయ్య. చూడండి చీర ఎట్లుందో చూడండి. చీర మళ్ళీ తిరిగేసి వస్తుంది. చూడు చూడు చూడు. ఈ 500 రూపాయల చీప్ చీర నువ్వేం కడతావు గాని ఇంకో 500 కల్పిస్తున్నా. 1000 రూపాయలు పెట్టి మంచి చీర కొనుక్కో. వద్దు తీసుకో సాయి, తీసుకో. 2 చీరలు వస్తాయి. చీప్ చీర అయినా నాకు ఈ కలర్ బాగుంది కదరా. నీకు బాగుందమ్మా, మీకు మంచిగా ఉంది. చీర నేను లోపల పెట్టుకొని వస్తాను. తీసుకుపోతాంటే నువ్వేం చేస్తున్నావా? 500 చీప్ చీర అని చెప్పే బదులు 5,000 చీర మంచిగా ఉందా అత్తయ్య, బాగుందా అత్తయ్య అని అడిగితే చెప్పపోవా? ఏమన్నా చీప్ చీప్ లెక్క చెప్తేవేమే అంత. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.